ప్రియులారా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 21వ వచనం చూస్తే, యెహోషువ దినములన్నిటిను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి అని. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే కనుక యెహోవాను ఎరిగినటువంటి తరము వచ్చి ఆయన కార్యాలను మరిచారని చెప్పి ఉంటుంది. అప్పుడు వారిని శత్రువులకు అప్పగించడం జరిగింది అన్నమాట. అది ఏంటంటే అక్కడ ఒక పాపం జరిగింది. ఏంటంటే మోషే ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం కానీ, అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో కానీ, అదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19 నుండి 21 వచనాల్లో కానీ ఏమని చెప్పబడిందంటే, మీరు నేర్చుకోండి, మీ తర్వాత తరాలకు కూడా నేను మీకు ఏ కార్యాలను చేశానో వాటిని వివరించండి, వాళ్ళు నా యందు భయభక్తులు కలిగి ఉంటారు అని చెప్పి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞని ఇచ్చాడు అనమాట. అది వాళ్ళు మీరే. అవును, అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం ఉంది కదా. అసలు మనకు ఒక ఆజ్ఞ ఉంది. రక్షించబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అంతేకాకుండా మన ఇంట్లో మన తర్వాత తరం వాళ్ళు కూడా మనం దేవుని కార్యాల గురించి చెప్పాలి. అది మన బాధ్యత. అది ఒక ఆజ్ఞ కూడా. అది అతిక్రమించినా కూడా అది పాపం కింద పరిగణించబడుతుంది. మనం రక్షణ పొందేసాం కదా, పరలోకం అవుతాం అనుకుంటే కుదరదు. దేవుడు మీ ఎడలో చేసినటువంటి కార్యాలను మీరు మీ తర్వాత తరం వారికి, మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వివరించాల్సిన బాధ్యత నీ పైన ఉందనే విషయాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకొని అలా చేసి దేవుని యొక్క మెప్పును పొందుకోవాలని చెప్పి ప్రభువైన యేసు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.